రీల్స్ పిచ్చితో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్న యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిని హెచ్చరిస్తూ టీజీఎస్ఆర్టీసీ ఎండీ ఐపీఎస్ సజ్జనార్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. వ్యూస్, లైక్స్ కోసం ఓ యువకుడు ప్రాణాలను పణంగా పెట్టాడు. రైలు వెళ్తుండగా పట్టాలపై యువకుడు పడుకున్నాడు. ఇలాంటి డేంజరస్ స్టంట్స్ తో సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనమని ఎక్స్ లో ఐపీఎస్ సజ్జనార్ వీడియో షేర్ చేశారు. ఇలాంటివి సరదాగా అనిపించవచ్చని, కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి అంటూ యువతను సజ్జనార్ కోరారు. రీల్స్ పిచ్చితో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్న యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిని హెచ్చరిస్తూ టీజీఎస్ఆర్టీసీ ఎండీ ఐపీఎస్ సజ్జనార్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. వ్యూస్, లైక్స్ కోసం ఓ యువకుడు ప్రాణాలను పణంగా పెట్టాడు. రైలు వెళ్తుండగా పట్టాలపై యువకుడు పడుకున్నాడు. ఇలాంటి డేంజరస్ స్టంట్స్ తో సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనమని ఎక్స్ లో ఐపీఎస్ సజ్జనార్ వీడియో షేర్ చేశారు. ఇలాంటివి సరదాగా అనిపించవచ్చని, కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి అంటూ యువతను సజ్జనార్ కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కుర్రకారు ఇష్టాంతంగా రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ యూట్యూబ్, ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ వంటి ఈ సోషల్ మీడియా వేదికల్లో వివిధ రకాల సాహస కృత్యాలు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది చూడాలనో, లేకపోతే లైక్స్ ఎక్కువ రావాలి, ఓవర్స్ ఎక్కువ రావాలి, అదే విధంగా ఈ తమ రికార్డు సృష్టించాలి అనే విధంగా ఇష్టానుసారంగా చాలా సాహసపరమైనవి కాదు, ప్రాణాలు మీద తెచ్చుకునే కార్యక్రమాలు పాల్పడుతున్నారు. ఈ గతంలోనే తెలంగాణ ఐపీఎస్ సీనియర్ అధికారి సజ్జనార్ ఇటువంటి సోషల్ మీడియాలో వస్తున్న ఇటువంటి ఆ వీడియోలపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి, కొంతమందిని అయితే యువకులు పిలిపించి మాట్లాడిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రోజులలో గంజాయి వాటికి అవగాహన కల్పించి కొంతమంది యువకులు ఆ మత్తు పదార్థాలకు బానిస అవ్వకుండా చేయమంటే వాటిని వాళ్ళు మత్తు పదార్థాలు ఇచ్చిన హాస్పిటల్ పాలైన వైనం కూడా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ఒక యువకుడు రైలు వేగంగా వెళ్తున్న నేపథ్యంలో రైలు పట్టాల మధ్యలో పడుకుని చాలా రైట్ ఎవరో కూడా లైక్స్ కోసం ఇటువంటి చేయొద్దని కూడా హెచ్చరిక ధోరణిలో ఆయన అదే వీడియో ట్వీట్ లో పోస్ట్ చేశారు. ఇటువంటి వాటిని తెచ్చి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన మిగిల్చడం కూడా ఆయన సూచించడం జరిగింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.